ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. నా పేరు హన్నమ్మ. ఈరోజు మనం ధ్యానించుకోవచ్చున్న దేవుని యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 33వ అధ్యాయము. అందులో మనం ఒక వాక్యము చూసుకున్నట్లయితే 33వ అధ్యాయము 10వ వాక్యము, 33వ అధ్యాయము 12వ వాక్యము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. హల్లెలూయా, ఆమేన్. యెహోవా ఇక్కడ మనం వాక్యంలో చూసుకున్నట్లయితే కీర్తనలు 33వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుడు ఈ విధంగా మనకు చెప్పుచున్న మాట ఏమనగా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆమేన్. దేవుడు మన మధ్యలో ఈ దినాన మన మధ్యలో ఆయన చెప్పుచున్న మాట ఏమనగా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మనము ఆయన బిడ్డలుగా ఉండటము కానీ, మనకు ఆయన దేవుడై ఉండటము కానీ, ఆ ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చున్నాడంట? మనకిచ్చున్నాడు. ఆయన ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరమైతే మనం యెహోవానే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన జనులుగా మనం ఉండటము అది మన యొక్క ధన్యతని మనం గ్రహించే వారిమిగా ఉండి, ఆయన వైపు మనం చూసే వారిమిగా ఉందము. అలాంటి వారు ఎవరంట? ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన చెప్పుచున్న మాట అదే కదా, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు. కాబట్టి మన కష్టాన్ని బట్టి, మన నష్టాన్ని బట్టి, మన బాధలను బట్టి, మన బంధకాలను బట్టి కూడా మనం లోకాన్ని ఆశ్రయించి అనుసరించినంత వరకు ఆయన దేవుడని మనము దేవుడే, అందరిలో ఆయన కూడా ఒక దేవుడని అనుకుంటున్నాము. కానీ ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేది మనము గ్రహించలేని వారిమిగా మనం చీకటిలో ఉన్న సమయంలో, మన బ్రతుకు చీకటిమయమైన సమయంలో ఆయన వెలుగై వచ్చి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను దేవుడినై ఉన్నాను, మీరు నా జనులు కావాలని నేను ఎదురు చూస్తున్నాను, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచున్నాను, మీరు నా సొత్తై ఉన్నారు, కాబట్టి మీరు నాకు జనులుగా ఉన్నట్లయితే ఆ ధన్యత ఎవరికంట? ఆ ధన్యత మీకే ఉంటుంది. ఎందుకంటే నా రక్తంతో నేను మిమ్మల్ని కొని ఉన్నాను కాబట్టి ఆ ధన్యత పొందుకొనుటకు, మీరు అర్హత కలిగిన వారిగా ఉండుటకు, మీరు నా సొత్తుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని ఆయన మనల్ని ఆ ధన్యతలోనికి నడిపించుటకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. హల్లెలూయా. మనం కింద వాక్యం చూసినట్లయితే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. స్వాస్థ్యం అని అంటే ఏమై ఉన్నది? ఆయన సొత్తు ఉన్నది. ఇప్పుడు మన తల్లిదండ్రుల తర్వాత ఆ స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? బిడ్డలుగా మన బిడ్డలకు ఆ స్వాస్థ్యం మనం దాచిపెట్టే వారిమిగా ఉన్నాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఆయన సొంత రక్తంతో కొన్నాడు గనక, మన మీద ఆయనకు అధికారము, హక్కు ఉన్నది గనక, మనం ఆయన సొత్తై ఉన్నాము గనక, ఆయన మనల్ని తన స్వాస్థ్యముగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడంట. ఆయన ఏర్పరచుకున్నాడంటే ఏమిటి? పిలిచిన వారు అనేక మంది, ఏర్పరచుకున్న వారు కొందరే అంటున్నారు. పిలిచేక మనము బయట వారిని మనం పిలుచుకుంటాము. మనము మన పండగలకు కానీ, పబ్బాలకు కానీ, మన గృహాలలో ఏదైనా ఫంక్షన్లు అవి జరుగుతుంటే మనము పిలిచే వారిమిగా ఉంటాం. కానీ మనము ముఖ్యమైన వారిని మనం ఎలా చేస్తాము? ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురావటం కానీ, వాళ్ళని లోకానుసారముగా వాళ్ళని గౌరవించటము కానీ, ఘనపరచటం కానీ ఎందుకు? వాళ్ళు మన బంధువులు, వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు మన సొంతమై ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనము గమనించుకునే వారిమిగా ఉండాలి. వాళ్ళకి ఏ కొరత లేకుండా వాళ్ళు సంతోషపరిచే వారిమిగా ఉండాలని చెప్పి మనము వాళ్ళ వైపే లోకానుసారముగా మనం మనుషుల వైపు చూసే వారిమిగా ఉన్నాం. అలాగే ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటి? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడినగాక. ఆయనకి స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట. అదే ఆయన వాక్యం చెప్తుంది, మీరు నన్ను ఎరగకున్నప్పటికీ నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. ఎన్నుకొని ఎందుకుంటాడు? ఆయన స్వాస్థ్యం మనమై ఉన్నాము గనక ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో పిండము కాకమునిపే, మనల్ని రూపింపకమునిపే ఆయన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు గనక ఆయన మన పట్ల, మనల్ని బట్టి మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట.
ఆ ఏర్పాటుని మనం గ్రహించే వారిగా మనం ఎలా ఉండాలి, ఆ ధన్యతను పొందుకునే వారిగా మనం ఎలా ఉండాలి. పాపం అనే లోకాన్ని విడిచిపెట్టి, చీకటి అనే లోకాన్ని విడిచిపెట్టి మనము నిజమైన వెలుగు, లోకానికి వెలుగు ఎవరంట? లోకానికి నేను వెలుగునై ఉన్నానంటున్నాడు దేవుడు. నేను లోకాన్ని రక్షించుటకు వచ్చున్నాను అంటున్నాడు. నేను లోక రక్షకుడిని అంటున్నాడు. నేను వైద్యుని, పరమ వైద్యుని అంటున్నాడు. నేను రోగుల కొరకే వచ్చాను కానీ నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు అంటున్నాడు. మనం రోగంలో ఉన్నామేమో, శరీరానుసారమైన రోగము, ఆత్మానుసారమైన రోగము, లోకానుసారమైన పాపము, లోకానుసారమైన బంధకము, వీటన్నిటి నుండి అయినా ఈ దినాన మనల్ని విడిపించుటకు ఆయన ఏం చెప్తున్నాడు? అదే ఆయన వాక్యం చెప్తుంది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మీరు ఆయన దేవుడని ఎన్నుకొని మీరు ఆయన దేవుడని నన్ను వెంబడించినట్లయితే మీరు ధన్యత పొందుకునే వారిగా మీరుందురు. అలాగే మీరు ఆ ధన్యత పొందుకున్నటకు మీరు నన్ను వెతికినట్లయితే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్లయితే తర్వాత నేను మీకు ఏం చేస్తానని చెప్తున్నాడు ఆయన. అలాగే మనం కింద చూసినట్లయితే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అలాగే మొదట మనం ఆయన్ని వెతికే వారిగా ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన మనల్ని స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడంట. ఆయన మనల్ని తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొని మీరు ధన్యులు, ఎందుకంటే మీరు నా సొత్తై ఉన్నారు, మీరు నా స్వాస్థ్యమై ఉన్నారు. కాబట్టి మీరు ఇది మొదలుకొని నా బిడ్డలో ఉన్నారు గనక, నా రక్తపు ముద్ర మీ మీద నేను ఉంచి ఉన్నాను గనక మరలా మిమ్మల్ని నేను బలహీనతల వైపు, బంధకాల వైపు నేను మరలించకుండా నా స్వాస్థ్యము, నా బిడ్డవి, నా సొత్తువు గనక ప్రతి ఆపద నుండి నేను తప్పించి, ప్రతి అపాయం నుండి నేను విడిపించి, అపాయమేమి నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదనని ఆయన చెప్పిన వాక్యం మన పట్ల నెరవేర్చుటకు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి పేరు పెట్టి పిలుచుచున్న దేవుడు గనక మనం ఆయన్ని ఈ దినాన ఆయన్ని మనం వెతికే వారిమిగా ఉండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిమిగా ఉండి, మనం ఆయన స్వాస్థ్యం అని చెప్పి మనం గ్రహించే వారిమిగా, మన పట్ల ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానం నెరవేర్చుటకు మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడని దేవుడు ఆయనేనని మనము ఎరిగి మనమందరం కూడా ఇది మొదలుకొని ఆయన వైపు చూసేవారిమిగా, అయ్యా నీవే మాకు సహాయం చేయము ప్రభువా, మా బలహీనతలు తీసివేసిన ఆయన నీవే దేవుడు అని, నీ మీద ఆధారపడటకు మాకు సహాయం చేయమని మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిమిగా ఉందము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ ఉదయ వేళలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనములు స్వామి. నిన్ను ఆశ్రయించే వారిమిగా, నీ మీద ఆధారపడే వారిమిగా ప్రభువా, అయ్యా మేము నీ సొత్తై ఉన్నామని నాయన స్తోత్రము స్వామి, నీ స్వాస్థ్యమై ఉన్నామని నాయన గ్రహించుటకు ప్రభువా, అయ్యా నిన్ను ఆనుకొని నీ మీద ఆధారపడినైనా ధన్యత పొందుకున్నటకు నీవే మాకు సహాయం చేయమని, ఎందరైతే ప్రభువా స్తోత్రము స్వామి నీవే దేవుడు అని నాయన స్తోత్రమే ఎరిగి కూడా ప్రభువా నీ మార్గంలో నడవలేకనైనా బలహీనతలో ఉన్నారేమో ప్రభువా, బంధకాలలో ఉన్నారేమో నాయన, అయ్యా నీ వైపు నైనా వచ్చుటకునైనా, నిన్ను ఆశ్రయించుటకు, నీ మీద ఆధారపడుటకునైనా వీలు కాకుండా ప్రభువా స్తోత్రము స్వామి వాళ్ళను బంధించి ఉన్న ప్రతి బంధకాలు నాయన యేసుక్రీస్తు నామములనైనా తొలగిపోవునుగాక ప్రభువా స్తోత్రము స్వామి. ప్రతి బలహీనతలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో అయ్యా స్తోత్రం వారిని విడిచిపెట్టిపోవునుగాక. అయ్యా బంధకములో పడి నిరీక్షణ గలవారులారా మరలా కోటలోనికి ప్రవేశించుడి, రెండింతలుగా మేలు చేసేదని, అది ఇప్పుడే చేసేదని అంటున్నావు కదా తండ్రి. ప్రతి బంధకాలలో ఉన్న బిడ్డల్ని, బలహీనతల్లో ఉన్న బిడ్డల్ని విడిపించిన ఆయన, బిడ్డలకు నువ్వు ఏర్పరిచిన నీ కోటలోనికి ప్రవేశించిన ఆయన, నీ సొత్తుగా, నీ స్వాస్థ్యముగా, నీ రక్తపు ముద్ర ఉంచి ప్రభువా రెండింతల మేలు పొందుకునేటట్లుగా నాయన ప్రతి బిడ్డలకి సహాయం చేయమని, వారి పని బాటలలో, వారి రాకపోకలలో నాయన సమస్తమందు నీవు తోడుగా ఉండే ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి ప్రభువా అయా వారిని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు.